కోర్టుల తీర్పులు భలే ఉంటాయి. ఒక్కోసారి అవి షాక్ ఇస్తాయి. ఈ తీర్పు తెలిస్తే మగవాళ్ళు వామ్మో అంటారు. దీని బదులు సహజీవనం చేయకపోవడం బెటర్ అనుకుంటారు. ఇంతకీ సహజీవనంపై దేశంలోని వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులపై ఇవాళ స్పెషల్ స్టోరీ. సహజీవనం సమాజానికి మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది లివింగ్ రిలేషన్షిప్ అనే అందమైన పేరు పెట్టి ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో కాపురాల్లో సమస్యలు వస్తున్నా కొందరి తీరు మారట్లేదు. అది అలా ఉంచితే సహజీవనంపై ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు షాకింగ్ తీర్పిచ్చింది. సహజీవనం చేస్తూ స్త్రీ పురుషుడు విడిపోతే ఆ పురుషుడు స్త్రీకి భరణం చెల్లించాలని తీర్పిచ్చింది. అసలు ఏమైందంటే ఓ మహిళా పురుషుడు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆ తర్వాత విడిపోయారు. దాంతో అతని నుంచి తనకు భరణం ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. కోర్టు ఈ కేసును విచారించింది. ఈ జంటకు శాస్త్ర ప్రకారం పెళ్లి జరగలేదు, తగిన సాక్ష్యాలు కూడా లేవు. అయినా సరే ఆమెకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు భారతదేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛపై కోర్టులు కీలక తీర్పులిచ్చాయి. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంపైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసుల నుంచి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 12 జంటలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన రాజస్థాన్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సహజీవనం చేస్తున్న జంటలకు వారి కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఎదురవుతున్న నేపథ్యంలో ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. మేజర్లైన వ్యక్తులు వివాహంతో సంబంధం లేకుండా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత పోలీసులపై, ప్రభుత్వంపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. సామాజిక నైతికత అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధమైన హక్కులే ఉన్నతమైనవని పేర్కొంటూ 12 జంటలకు తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు రాజ్యాంగబద్ధమైన హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో వారి ప్రాథమిక హక్కులను కాలరాయలేదు అని కోర్టు పేర్కొంది. సామాజిక నైతికత, చట్టబద్ధమైన హక్కుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ సమాజం ఈ సంబంధాలను అంగీకరించకపోవచ్చు, కానీ చట్టం వీటిని నిషేధించలేదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మేజర్ అంటే 18 ఏళ్లు నిండిన వారైతే తాను ఎవరితో ఉండాలి, ఎక్కడ నివసించాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది. ఒక మేజర్ తన భాగస్వామిని ఎంచుకున్నప్పుడు అందులో కుటుంబ సభ్యులు గాని, ఇతరులు గాని అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా వారి ప్రశాంత జీవనానికి అడ్డంకులు సృష్టించడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. గతంలో కొన్ని కోర్టులు ఇలాంటి జంటలకు రక్షణ నిరాకరించిన ఉదంతాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, పాత తీర్పులతో తాము ఏకీభవించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన 12 జంటలు ఎటువంటి నేరానికి పాల్పడలేదని, కేవలం తమకు నచ్చిన విధంగా జీవిస్తున్నారని కోర్టు గుర్తించింది. అందుకే వారికి రక్షణ కల్పించకపోవడానికి ఎటువంటి చట్టపరమైన కారణాలు లేవని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఈ జంటలకు వారి కుటుంబాల నుండి ఎలాంటి ముప్పు ఎదురైనా తక్షణమే స్పందించాలని పోలీసులకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పోలీస్ అధికారుల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోవడం వల్లే బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, ఈ ధోరణి మారాలని కోర్టు వ్యాఖ్యానించింది. వివాహ వయస్సు రాని యువ జంటకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. పెళ్లి వయసు నెపంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛ హక్కును హరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండిన మహిళ, 19 ఏళ్ల యువకుడు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా యువకుడికి 21 ఏళ్లు నిండలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. తమను బెదిరిస్తున్న అమ్మాయి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని భిల్వారా, జోధ్పూర్ పోలీసులను ఆదేశించింది. రాజస్థాన్ హైకోర్టు సహజీవనం చేసే జంటల వయసుల విషయంలో వెల్లడించిన ఈ సంచలన తీర్పు న్యాయవర్గాల్లో చర్చకు దారితీశాయి. యుక్త వయసు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడంలో తప్పులేదని చెప్పిన న్యాయస్థానం వివాహ వయసు రాకపోయినా కలిసి జీవించవచ్చని స్పష్టం చేసింది. వివాహ వయసు నెపంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కొట్టి పారేయలేమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వివాహ వయసు రాకపోయినా ఇకపై సహజీవనం చేయొచ్చు అంటూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఇది సరైన నిర్ణయంగా అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పెళ్లి చేసుకోకుండా సహజీవనం ద్వారా సంతానం పొందిన హిందూ జంటల పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పిచ్చింది.
సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీర్పు వెలువరించారు. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే జంటల పిల్లల కుటుంబ ఆస్తిలో వాటా పొందలేరన్న కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పెళ్లి చేసుకోకుండా చాలా కాలం కలిసి ఉన్న జంటలకు పుట్టిన పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా లభిస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో తెలిపింది. పిటిషన్లో పేర్కొన్న పురుషుడు, మహిళ చాలా కాలంగా సహజీవనం చేసినట్లు ఆధారాలున్నాయని, వివాహితుల్లాగే వారి సంబంధాన్ని కొనసాగించారని పేర్కొంది. అందువల్ల వారి వారసులకు పూర్వీకుల ఆస్తిలో న్యాయమైన వాటా లభిస్తుందని ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం కేరళలోని దిగువ కోర్టులో విచారణకు రాగా పెళ్లి లేకుండా కలిగిన సంతానానికి ఆస్తిపై హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. తర్వాత హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. చివరకు ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రతివాదుల సాక్ష్యాలను అధ్యయనం చేశామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దామోదరన్, చిరుతకుట్టి అనే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారని తాము నమ్ముతున్నట్లు వెల్లడించింది. వారిద్దరూ వివాహం చేసుకోలేదని నిరూపించడంలో ప్రతివాదులు విఫలమయ్యారని పేర్కొంది. పుట్టిన బిడ్డకు న్యాయమైన వాటాను ఇవ్వాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా పిల్లల హక్కులను గుర్తించిందని అన్నారు. ఇంతకు ముందు కూడా అక్రమ సంతానం అనిపించుకున్న వారికి చట్టం ప్రకారం పూర్వీకుల ఆస్తిపై హక్కుంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని న్యాయవాదులు తెలిపారు. ఇది మంచి నిర్ణయమని న్యాయ వర్గాలు అంటున్నాయి. ఇది కొత్త నిర్ణయం కానప్పటికీ వివాహం లేకుండా చాలా కాలం పాటు కలిసి ఉన్న వారికి పుట్టిన బిడ్డకు జీవితంపై నమ్మకాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మంచిదని అన్నారు. అలాంటి పిల్లల వారసత్వ హక్కులు హిందూ మెరిట్ చట్టం 1955 ద్వారా సంక్రమిస్తాయి. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తిలో వాటాదారులు అవుతారని పేర్కొన్నారు. అయితే కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదని కూడా ఆయన అన్నారు. చిరుతకుట్టి తొలి పెళ్లి సరైందా కాదా అన్న విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అలాగే ఆమె రెండో పెళ్లిపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఎప్పుడు ఎక్కడ పుడుతుందో తెలియదు, అదే ప్రేమ. అయితే వారిద్దరూ సమవయస్కులైతే నో ప్రాబ్లం. కనీసం ఓ 10 ఏళ్ల వరకు తేడా ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ 67 ఏళ్ల బామ్మతో 28 ఏళ్ల యువకుడికి ప్రేమ పుట్టింది. అంతేకాదు వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. మరి గొడవ ఏంటి అంటారా? వారే కోర్టు మెట్టెక్కారు. ఏదో గొడవ పడి కాదండోయ్, వారి ముందు జాగ్రత్త చర్యలో భాగమే ఇది. మధ్యప్రదేశ్ లో చిగురించిన ఈ వింత సహజీవన వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వారిద్దరూ తంటాలు పడుతున్నారు. 2 జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను నిలబెట్టుకోవాలని ఆ జంట తపన పడుతుంది. ఆ ప్రేమ జంట దీనికోసం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కైలారస్ లొకాలిటీకి చెందిన గోలు అనే యువకుడు, రాంకలి అనే మహిళ ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవాలనుకోవడం లేదు. పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్ లో ఉంటే సమస్యలు వస్తాయని ఆలోచన చేశారు. తమకు న్యాయం జరగాలని గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే ఎవరు ఇచ్చిన ఐడియానో కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో నోటరీ చేయాలని కోరుతున్నారు. అలా అయితే తమకు ఏ ప్రాబ్లం ఉండదని వారు అనుకుంటున్నారు. నోటరీ చేస్తే ఎవరి నుంచి అభ్యంతరాలు రావని ఆ జంట ఆలోచన. దీంతో ఇది సాధ్యం కాదని కోర్టు వీరి పిటిషన్ ను తిరస్కరించింది. ఇంకోవైపు ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన మహిళలు సహజీవనం బంధంలోకి ప్రవేశించడం ఈనాడు చాలా మామూలు వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. యువతీ యువకుడు సహజీవన బంధంలోకి ఇష్టపూర్వకంగా వస్తున్నారంటేనే దానివల్ల వచ్చే పరిణామాల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నదనే భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడం వల్లే తాను ఆ బంధానికి అంగీకరించానని చేసే వాదన చెల్లదని అభిప్రాయపడింది. ఓ వ్యక్తిపై అతని సహజీవన భాగస్వామి చేసిన అత్యాచార అభియోగాలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ కేసులో చిన్న ఫిర్యాదు కూడా లేకుండా 2 ఏళ్లకు పైగా శారీరక సంబంధంలో ఇరువురు కొనసాగారని బెంచ్ గుర్తించింది. అంతకాలం ఆ సంబంధంలో కొనసాగారంటేనే సంపూర్ణ అవగాహన, అంగీకారం, ఇష్టంతోనే ఆ పని చేశారనే వాదనకు బలం చేకూరుతుందని తెలిపింది. అందువల్ల ఇలాంటి కేసుల పట్ల కోర్టు మరీ చర్చలకు దిగకుండా ఉండటం మంచిదని సూచించింది. వివాహం చేసుకోవాలనే తలంపులతోనే సహజీవనం చేశారా లేదా అనేది అప్రస్తుతమని తెలిపింది. ఎంతకాలంగా కలిసి ఉంటున్నారు, దాని పట్ల ఇరువురికి అవగాహన, అంగీకారం ఉన్నాయా లేదా, భాగస్వాముల ప్రవర్తన ఎలాంటిది అనే అంశాలను మాత్రం పరిగణించి కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరి ఇది సహజీవనంపై వివిధ కోర్టులు చెప్పిన తీర్పులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.